హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న కట్టోస్ కిచెన్ కి స్వాగతం అండి. మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు బాగుంటే నేను బాగుంటాను. ఓకేనా? నేను ఈరోజు వంకాయ ఏమంటారు, రొయ్యలండి, ఎండు రొయ్యలు. వంకాయ ఎండు రొయ్యలు కలిపి నేను కర్రీ చేస్తున్నాను. బాగుంటదండి ఇది. అన్నోళ్ళకైతే సూపర్ ఉంటది. అది ఎలా చేయాలో చూపిస్తా నేను. ఇలాంటివి ఎండు రొయ్యలు తీసుకున్నాము. దీని తల తోకలు అవి తీసేసాము. తీసేసిన తర్వాత కూడా వీటిని మనము ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. దాంట్లో ఇవి వేసుకోవాలి. వేసుకొని ఇట్లా వేయించుకోవాలండి. లైట్గా ఒక 2-3 నిమిషాలు సరిపోతుంది. ఇలా వేయించుకోవాలి. నేను వంకాయలు ఒక 1/2 kg తీసుకున్నాను. ఇవి కొంచెం ఫ్లేవర్గా ఉంటే చాలండి. ఇష్టం ఎన్ననే వేసుకోవచ్చు. మేము మరీ ఎక్కువ వేసుకోము, కొన్నే వేస్తాను నేను. ఇష్టం ఉన్నోళ్ళు ఇంకా దీనికి డబ్బులు కూడా వేసుకొని చేసుకోవచ్చు. 1/2 kg వంకాయలకి ఇవి మాకు సరిపోతాయి. జస్ట్ ఫ్లేవర్ ఉన్న సూపర్ టేస్టీగా ఉంటుందండి. అందుకని నేను ఎక్కువ వేయలేదు. 25 grams ఉంటాయి ఇవి. ఓకే, వీటిని దూరగా వేయించుకుందామండి. చూడండి, వేగిపోయినాయి. నేను 2-3 నిమిషాలు వేయించాను. ఇప్పుడు వీటిని స్టవ్ బంద్ చేస్తున్నా. ఇలా వేయించుకుంటే ఏమవుతుందంటే దీనిపైన ఉన్న పొట్టు గాని లేకపోతే సన్న సన్న కాళ్ళు అలా ఉంటాయి, పుల్లలుగా, అవన్నీ ఊడిపోతాయి. ఇలా అంటే మనకి అవి ఊడిపోతాయి పొట్టులాగా. అవి చెరిగేసుకొని వీటిని కడుక్కోవాలి. ఇప్పుడు నేను వేరే గిన్నెలకు వేసుకొని ఇవి శుభ్రం చేసుకొని వస్తాను. ఇలా కొంచెం ఇలా అనండి, అంటే దానికి ఏమన్నా ఉన్నా గానీ సన్న పొట్టు రాలిపోతుంది. తర్వాత కడిగేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? గిన్నె పెట్టుకున్నానండి. స్టవ్ మీద నూనె పోసాను. ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె పోసాను. రొయ్యలు మంచి కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇవి కొంచెం వేగినాక ఉల్లిపాయలు వేద్దాము. తర్వాత ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు కూడా ఒక పెద్దది ఉల్లిపాయ కోసుకొని వేస్తున్నాను. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. పసుపు అండి 1/2 టీ స్పూను. ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యలు కూడా వేసుకోండి. ఇది కూడా 2 నిమిషాలు నూనెలో కొంచెం వేగాలి. కూరకు సరిపడినంత కారం అండి. నేను 1.5 వేస్తున్నాను. 1.5 కారం వేసాను. తర్వాత కూరకు సరిపడినంత ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉంది గరం మసాలా. ఇప్పుడు వీటిని అన్ని కలుపుకోండి. ఇది కూడా నూనెలో కొంచెం ఇట్లా వేగితే బాగుంటది. ఇప్పుడు వంకాయలు వేసుకుందామండి. నేను ఉప్పు నీళ్ళల్లో కోసి వేసిన వంకాయలు ఇవి వేసుకోండి. వేసుకొని మంచి కలపండి. ముక్కలకి పట్టేంత కారం ఇవంతా పట్టేంత మంచిగా కలిపేసుకోండి. చూడండి, కారం ఉప్పు అన్ని ముక్కలకు సరిగ్గా పట్టేంత కలిపాను. మంచిగా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లోనే పెట్టుకోండి స్టవ్. లేకపోతే మాడిపోతుంది. నీళ్లు లేవు కాబట్టి మాడిపోతుంది. సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాము. చూడండి, మూత తీసాను. మూత తీసి చూసేసరికి ఇలా ఉంది. 5 నిమిషాలు అయింది. మంచిగా నూనెలు వేగినాయండి. మంచి స్మెల్ వస్తున్నాయి. నేను రొయ్యలు తక్కువ వేసాను కదా, మీరు ఎక్కువ వేసుకోండి. మాకు ఇంతనే సరిపోతుందండి, మరీ ఎక్కువ తినలేం మేము. ఇప్పుడు నీళ్లు వేసుకుందామండి. వంకాయ ఉడకాలి కదా. వంకాయ ఉడకడానికి ఒక గ్లాసు నీళ్లు పోసుకోండి. పోసుకొని ఇప్పుడు దీన్ని ఉడకడానికి వదిలేసేయండి. మూత పెట్టేస్తా. చూద్దామండి కర్రీ ఎలా ఉందో. చూసారా, ముక్కలు మెత్తపడ్డాయి, మంచిగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేయండి. తర్వాత ఇందులో వాటర్ ఉంది కదా, ఇవి కొంచెం తగ్గాలి. వంకాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయండి. మనకు రొయ్యలు కూడా ఉడికిపోతాయి. ఇవి చిన్న రొయ్యలు కాబట్టి మనకి ఎక్కువ కనపడవండి. కొంచెం పెద్ద రొయ్యలు అయితే కనపడతాయి. ఇంకా దగ్గరికి రావాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికిద్దాము. చూద్దామండి, కర్రీ అయిపోయినట్టున్నది. అయిపోవచ్చిందండి. నీళ్ళన్నీ పోయినాయి. ఈ మాత్రం ఉండాలి. మనకు చల్లగా అయితే ఇంకా దగ్గరికి అయిపోతుంది.
బాగుందండి. చాలా నేనైతే టేస్ట్ చూశాను, సూపర్ ఉన్నది. ఏమి పట్టలేదు, ఉప్పు ఏమి పట్టలేదు, చాలా బాగుందండి. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. చూసారు కదా, ఇది అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి, చపాతీలకు కూడా బాగుంటుంది. ఇవి చిన్న చిన్న రొయ్యలు కాబట్టి మనకి అక్కడక్కడ కనబడుతున్నాయి చూడండి. మరి నేను ఎక్కువ కూడా వేయలేదు, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి. చూసారా, ఈ చిన్న రొయ్యలు అన్నమాట, ఎండు రొయ్యలు. ఓకే అండి, కర్రీ అయితే సూపర్ వచ్చిందండి. మా ఇంట్లో అయితే బాగా లైక్ చేస్తాం మేము. ఇలా మీరు కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చేస్తారా, ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, మరి కర్రీ రెడీ అయింది. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.